మరోవైపు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎవరినైనా మనం చేయి జాపి అడుక్కునే పరిస్థితి ఉండే, ఇవాళ చేయి జాపి అడిగే పరిస్థితి నుంచి ఎవరికైనా కొడంగలే ఇచ్చే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాలలో ఏ అభివృద్ధి జరగాలన్నా, ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇవాళ ఈ కొడంగలే నిర్ణయం చేసే స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే మీ అందరి కష్టము, మీ అందరి కృషి, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం. ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టే ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఎక్కడ కూడా మనం బేసిసాలకు పోలే, ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా, ప్రజల కష్టాలు తెలుసుకోకుండా 10 సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారా చూసినాం. ఇవాళ 4 నెలల మీరు ఆలోచన చేయండి, ఏ ఒక్క రోజన్నా నేను సెలవు తీసుకున్నానా? రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. మీకు అందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను, మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే. మీరే గ్రామాలలో నాయకులై, కథానాయకులై ఇంటింటికి తిరిగే 33,000 మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన. సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే. కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే 5 సార్లు వచ్చిన మీ దగ్గరికి. ఎందుకు ఇవాళ 5 సార్లు ఇప్పటికే నేను వచ్చినంటే, కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బ తీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు. దీన్ని కొడంగల్ కార్యకర్తలు, కొడంగల్ ప్రజలు తిప్పి కొట్టాలి. ఎందుకంటే అధికారం చేపట్టిన 100 రోజుల లోపలనే కొడంగల్కి 5,000 కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం. ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్ల రూపాయలతోని 130,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చినాం. ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అర్ణమ్మ మీద. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ. ఆ రోజు అడ్డుపడ్డామే ఈరోజు మనం తెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆమెనే మంత్రిగా ఉండే, ఈ పక్కనే నాది నారాయణపేట మక్తల్, ఇక్కడనే నేను పెరిగినా అన్న సంతోషం. తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినా, మేము కూడా ఒప్పుకుంటాం. మీ అమ్మమ్మలో ఊరు కూడా గీనే, మన మండలమే, మద్దూరు మండలం. ఏ ఊరే? ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమెకు చుట్టాలు ఉన్నారు, నాకు కూడా తెలుసు అర్ణమ్మ చుట్టాలు. మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోస్కి డబుల్ రోడ్ ఇవ్వలేదు? ఎందుకమ్మా దామర్కిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ వేయలేదు? ఎందుకమ్మా మా మైపీనగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి 3 గంటలు పట్టేది కోస్కి రానికి? ఎందుకు వేపియలేదు తల్లి? ఎందుకు మాకు మన్నెగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు? మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్టియలే? మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం పడ్డవు తల్లి? మా దౌలతాబాద్కు, మా బొమ్మరాజ్పేటకి ఇవాళకి జూనియర్ కాలేజీలో మొన్న నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇవ్వలే తల్లి? కోస్గిలో మా మహిళా డిగ్రీ కాలేజీను ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టిన అర్ణమ్మ గారిని నేనేదో అవమానిస్తున్నా అని అంటున్నారు. అమ్మ తల్లి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు. శత్రుత్వం చేరి శత్రువు చేతులను నువ్వు కత్తి దాకని మాత్రమే చెప్తున్నా. శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులను నువ్వు చురకత్తి పోయి మా కడుపులో ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను. ఇవాళ 10 ఏళ్ల నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు. ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన? ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన? ఎందుకు మహబూబ్నగర్ రాయచూర్ రోడ్డు నేషనల్ హైవే అయితే పనులు పూర్తి కాలేదని అడిగిన?
గివే కదా నేను అడిగిన. ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందామంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన. నాకు నీకు పోటేంది తల్లి? ఏంది నీ దగ్గర ఉన్నదేంది? నేను ఆశించేదేంది? ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు. ఈ జిల్లా ప్రజలు 14 సీట్ల 12 సీట్లు గెలిపించి 100% పాలమూరు బిడ్డలు నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం. నువ్వు కొట్లాడు, మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడి